నిసగరి మగ నిసగరి పా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే ఇక్కడ పంచగడు ఫంక్షన్ జరగబోతుంది. ఈ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరో కాదు, రమేష్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ ఏవైతే నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. సో ఆ 30 daysలో నేర్చుకొని ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో పంచగడు ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ అయినా సరే, ఒక ఫంక్షన్ జరుగుతుందంటే బ్యూటిఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కరు థింక్ చేస్తారు. ఆ బ్యూటీకి మేకప్తో ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేయబోతున్నారు. సో అది ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎంత సక్సెస్ అవుతుంది అనేది ప్రతిదీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ మేకప్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ అది జరిగిన తర్వాత ఎవరైతే మేకప్ చేస్తున్న మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇంత తక్కువ టైంలో ఎలా నేర్చుకున్నారు, ఏంటి ఇంత పెద్ద ఈవెంట్ ఎలా తీసుకున్నారు అనేది ప్రతిదీ వాళ్ళ త్రూ తెలుసుకుందాం. తీసుకుందాం. సో హాయ్, మొత్తానికి అయితే ఈ ఈవెంట్ ఎవరైతే చేశారో, నేను చెప్పినట్టుగా రమేష్ గారి మేకప్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే వీళ్ళు ముగ్గురు అనమాట. సో ఎలా స్టార్ట్ చేశారు, ఎలా అనిపించింది, ఎన్ని రోజులు తీసుకున్నారు అనేది ప్రతిదీ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ ముగ్గురు పేర్లు చెప్తారు. ఇట్స్ మీ అశ్వని, జెసిక అండ్ సౌజన్య, అశ్వని అండ్ జెసిక ముగ్గురు జస్ట్ 30 days పీరియడ్ లో తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. సో ఎలా అనిపించింది మీకు? నాకైతే నేను నా ప్రొఫెషన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఒక 1 week నేను చాలా అనుకున్నాను, అరే అనవసరంగా టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసి దీనిలోకి వచ్చానా, నేను ఏమైనా రాంగ్ స్టెప్ వేసానా, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అనే ఫీల్ అయితే నాకు 1 week ఉంది. కానీ ఎప్పుడైతే నేను 1 week తర్వాత నాకు అనిపిస్తుంది, అరే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎంత ఈజీ అని అనుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 1 month కంప్లీట్ అయిన తర్వాత అసలు ఆపర్చునిటీస్ వస్తాయా రాదా అంటే, ఎంతో మంది నేర్చుకుంటున్నారు ఎన్నో అకాడమీస్ లో, కానీ ఇంతమందిలో ఇంత కాంపిటీషన్ లో నాకు అసలు ఆపర్చునిటీ వస్తుందా లేదా అనే భయం ఉంది. కానీ అసలు ఈ రోజు అయితే దిస్ ఈజ్ అన్ ఇల్యూమినేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంత పెద్ద ఈవెంట్ నేను చేస్తానని నేను అసలు అనుకోలేదు. సో నేర్చుకోవడానికి ఏదైతే మనం ఎఫర్ట్ పెడతామో, ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత బయటకు వచ్చా, టీచింగ్ నుంచి బయటకు వచ్చా అని చెప్పేసి అన్నారు. సో అక్కడ వచ్చే ఇన్కమ్ కంటే ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఉంది, అండ్ ఫర్దర్ గా ఇది ఫ్యూచర్ లో బానే ఉంటది అనుకుంటున్నారా? చాలా అసలు ఇది డెఫినెట్ గా అయితే టీచింగ్ ప్రొఫెషన్ కన్నా, అంటే ఇది ఏ ప్రొఫెషన్ కి ఆ ప్రొఫెషనే కదా గ్రేట్. కానీ టీచింగ్ ప్రొఫెషన్ అనేది గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో అది మనకి ఇంక్రిమెంట్స్ అని ఇట్లాగా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మార్నింగ్ 8:20 నుంచి మనం ఈవినింగ్ 6 వరకు మనం స్కూల్లోనే అట్లా కష్టపడితేనే తప్ప మనకి 1 month శాలరీ వస్తుంది కదా. కానీ ఈ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ విషయంలో అయితే నేను నోటీస్ చేసిందంటే, మనం 1 month లో సంపాదించేది, మనం 1 month లో ఎర్న్ చేసేది బై లక్. మనకి లక్ ఉంటే 1 month లోనే మనకు 1-2-3 ఈవెంట్స్ వస్తే చాలు. 2-3 ఈవెంట్స్ లోనే 1 month శాలరీని మనం ఎర్న్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఓకే. అండ్ మీకు రమేష్ అకాడమీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండింది, అండ్ వాళ్ళు ఈ జాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా, లేదు అంటే జస్ట్ నేర్పించి పంపించేస్తున్నారా అనే దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంది ఇదే అనుకుంటారు. రమేష్ సార్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు, ఇంతకు ముందు రివ్యూస్ చూసినప్పుడు కూడా ఏమనుకుంటారంటే, జస్ట్ నేర్చుకోవటం, బయటకు వచ్చేసేయటం, తర్వాత సార్ ఏం పట్టించుకోరు, లేకపోతే అకాడమీ వాళ్ళు ఏం పట్టించుకోరు అని అనుకుంటారు. కానీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు, రమేష్ మేకప్ అకాడమీలో నేర్పించటమే కాదు, మనకి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ లైక్ ఈవెంట్స్ ని మనకి ఎలా గ్రాప్ చేసుకోవాలి, లేదు ఎక్కడైనా మనకి ఈవెంట్స్ ఉంటే మన టాలెంట్ ని నోటీస్ చేసి సార్ మనకి తప్పకుండా ఈవెంట్స్ అనేవి ఇస్తారు. హాయ్ జెసిక. హాయ్ అండి. సో ఫైనల్లీ మీరు వచ్చి ఓన్ గా ఈవెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, అండ్ మేకప్ ఆర్టిస్ట్ గా క్లియర్ గా బయటకు వచ్చేసారు. సో రమేష్ అకాడమీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, రమేష్ అకాడమీలోకి జాయిన్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తా. ఇంత పెద్ద ఈవెంట్ మేము ఈ రోజు చేస్తున్నామంటే దానికి కారణం రమేష్ అకాడమీ అండ్ రమేష్ సారే. సో దట్ ఈస్ 100%. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తాను అంటే, ఆపర్చునిటీస్ వస్తాయా రావా అని అంటే, మీరు గనక బాగా ట్రైన్ చేసుకొని క్లాసెస్ అన్ని మంచిగా విని మీరు గనక బాగా పర్ఫామ్ చేస్తే గనక డెఫినెట్ గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అట్లానే రమేష్ అకాడమీ త్రూ నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే మా బ్యాచ్ లో
ఏమంటారు అందరూ చేశారు. ఓకే సో బట్ ఇంత పెద్ద ఈవెంట్ మేము ముగ్గురం చేస్తున్నామంటే ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. సార్ మాకు నమ్మి ఇచ్చినందుకు ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఒక అకాడమిక్ నేర్చుకుంటున్నాం అంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనే రకంగా చాలా మంది మాట్లాడుతుంటారు కదా. సో మీకు అలాంటి థాట్స్ ఏమైనా వచ్చాయా? ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పారా? ఐ థింక్ నాకు నా ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్, ఓకే సో ఏమంటారు వీడియోస్లో వాటన్నిటిలో చూసినప్పుడు ఈజీ కదా అనిపించింది. సో బట్ ఆ రోజు స్ట్రైట్నింగ్ క్లిప్పింగ్ చేస్తున్నప్పుడు ఆ హ్యాండ్ గ్రిప్ ఉంటుంది కదా, సో హెయిర్ పట్టుకునేటప్పుడు సో అప్పుడు అనిపించింది అయ్యో చాలా టఫ్గా ఉంది, మేబీ నేను ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నానా, అయ్యో ఏమంటారు మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నా అనుకున్నాను. కానీ బట్ ఆ నిమిషం సార్ వాళ్ళు వచ్చి ఇట్లా కాదమ్మా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో నాకు అనిపించింది లేదు ఇది నేను చేయగలుగుతాను, నేను రైట్ ప్రొఫెషన్లో నేను రైట్ అకాడమీలో కూడా వచ్చాను అనిపించింది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ బాగా కేర్ తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అట్మాస్ఫియర్ ఎలా అనిపించేది? అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండేదా లేదంటే స్ట్రాంగ్ గా వచ్చి అలా చేయదు ఇది 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 అని చెప్పేవాళ్ళు? ఎలా ఉండేది? అట్లా స్ట్రిక్ట్ గా అట్లా ఏం ఉండదు. బట్ వర్క్ పరంగా సార్ మీరు వర్క్ కంప్లీట్ చేయాలంటారు, దాని పరంగా స్ట్రిక్ట్ ఉంటారు. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంలో మాత్రము సార్ వచ్చి ఒక ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఒక సిస్టర్ బ్రదర్స్ కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తారు కదా, సో అట్లా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అయితే ఇంత పెద్ద ఈవెంట్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఐ మీన్ మేకప్ అదంతా మీరు చేస్తున్నారు అంటే నార్మల్ విషయం కాదు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? వాళ్ళు ఎలా మిమ్మల్ని నమ్మి ట్రస్ట్ చేసి మీ దగ్గరకు వచ్చారు? సో ఇప్పుడు క్లయింట్ అయితే మాత్రము డైరెక్ట్ అకాడమీకి సార్తో అప్రోచ్ అయ్యారనమాట. సో సార్ మాకు ఈ ఈవెంట్ ని ప్రొవైడ్ చేశారు. సో మీ సార్ దగ్గర నుంచి ఈవెంట్ కూడా వచ్చింది. సో మీకు జాబ్ ఆపర్చునిటీ కాకుండా ఈవెంట్స్ కూడా మీకు ఇప్పిస్తున్నారు మీ సార్. రియలీ గ్రేట్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే హాయ్ సౌజన్య. హాయ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 పెద్ద ఈవెంట్ చేశారు. సో ఎంతమంది చేశారు టోటల్ గా మేకప్? మీరు ముగ్గురు 5 to 6 మెంబర్స్. సో 30 days కోర్స్ లో మీరు పూర్తిగా మీరు మంచి ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఎలా అనిపించింది నిజంగా? రమేష్ అకాడమీలో అంత సోర్సెస్ ఇస్తున్నారా? జాబ్ వాళ్ళే కల్పిస్తున్నారంట, నిజమేనా? నిజమే సార్. నేనైతే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ తీసుకోవడం. ప్రీవియస్ చేశాను బట్ ఇదైతే సార్ వాళ్ళు చెప్పగానే నేను ఫస్ట్ టెన్షన్ పడ్డాను, ఇక్కడ ఎట్లా చేస్తాను ఏంటో అని చాలా టెన్షన్ పడ్డా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. రమేష్ సార్ కూడా మాకు చాలా బాగా అంటే ఇలా మనం ఇలా చేయాలి ఇలా ఉండాలి అని సార్ వాళ్ళు కూడా మాకు ముందు కాల్ చేసి చెప్పడం కానీ ఇవన్నీ చాలా బాగా అంటే ఎంత టెన్షన్ పడ్డానో ఇక్కడ వచ్చిన తర్వాత అంత కూల్గా టెన్షన్ లేకుండా చేసేసాను సార్. ఓకే దెన్ మీరు రమేష్ అకాడమీ నేర్చుకోవడానికి వచ్చారు అంటే మీకు సపోర్ట్ ఎవరు? ఐ మీన్ ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన? ఎందుకు వచ్చింది? దాంట్లో చేయని వాళ్ళని ఎందుకు అనుకున్నారు? అంటే నేను ప్రీవియస్ అంటే బ్యాంక్ ఎంప్లాయీని. దాని తర్వాత నేను అంటే ఏదైనా చేయాలి బ్యాంక్లోనే ఉంటే నేను అదే మైండ్ సెట్లో ఉండిపోతున్నా. సో నేను ఏదైనా బయటకు వెళ్ళాలి, నా సొంతంగా నేను నా కాళ్ళపైన నిలబడాలి, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు అని చాలా అనుకున్నా. అప్పుడు నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో సెర్చ్ చేశాను. నాకు అప్పుడు రమేష్ సార్ చెప్పే విధానం కానీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నా రిసీవ్ చేసుకునే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా అంటే వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ ముందే చెప్తున్నారు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అట్లా అసలు ఎంత ఫ్రీగా మాట్లాడడం కానీ ఇలా ఉంటుంది మీకు డే బై డే క్లాస్ ఇలా ఉంటుంది ఇలా చెప్తారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది నచ్చి నేను ఇమ్మీడియట్ గా నేను జాయిన్ అయిపోయా ఇక్కడ. అంటే చాలా మంది అంటారు కదా లైక్ డబ్బులు కట్టిన తర్వాత ఓన్లీ నేర్పిస్తారు పక్కన పంపించేస్తారు జాబ్ ఆపర్చునిటీ అంటారు కానీ ఉండదు అని చెప్పేసి అంటారు కదా. అటువంటి వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా మంది ముందు డౌట్ పడతారు. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను చాలా అకాడమీస్ లో ఇలా చెప్తారు కదా ముందు ఆపర్చునిటీస్ ఉంటాయి అది ఇది అని అంటారు. కానీ తర్వాత మనకు వన్స్ ఒకసారి 30 days అయిపోయింది, మనం 31 day కూడా మనం ఏదైనా కాల్ చేసి సార్ ఇది డౌట్ ఉంది అని అడిగితే కొందరు చెప్పారు కూడా. కానీ సార్ మాత్రం మాకు ఏ టైంలో అయినా కూడా సార్ ఈ డౌట్ ఉంది సార్ ఇది నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే సార్ ఏ టైంలో అయినా కూడా మాకు కాల్స్ రిసీవ్ చేసి ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయడం చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రేట్ సూపర్. సో మీ ముగ్గురు నుంచి ఎవరైనా సరే కొత్త వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉండి లేదా మేము జాబ్ చేస్తున్నాము సాటిస్ఫాక్షన్ లేదు, సో నాకు మేకప్ అంటే ఇంట్రెస్ట్, హెయిర్ అంటే ఇంట్రెస్ట్, నేను ఒక హెయిర్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, సో నేను ఏం చేయాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఎవరైనా సరే ఫస్ట్ వన్ థింగ్ ఏంటంటే అది ఏదైనా సరే ఎన్ని ఏమంటారు అబ్స్టెకల్స్ వచ్చినా సరే వచ్చి నుంచోని ఆ స్టాండ్ ఏదైతే మీరు ఫస్ట్ డే నేను ఒక బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడైతే ఫిక్స్ అవుతారు కదా, సో అది మేకప్ కోర్స్ అయిన తర్వాత కూడా
సో మనం చేసే ఏమంటారు ఆ ట్రయల్స్ కానీ మనం వెళ్ళి క్లయింట్స్తో మాట్లాడడము ప్రతిదీ మనం ట్రయల్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఎక్కడ డీవియేట్ కాకుండా మీరు గనక వచ్చి నేర్చుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎంత నేర్చుకున్నా ఒకసారి మనం డీవియేట్ అయిపోతుంటాం. సో ఆ స్పోర్టివ్నెస్ ఆ సపోర్ట్ అనేది రమేష్ అకాడమీలో డెఫినెట్గా మీకు దొరుకుతుంది. మీరు ఏ టైంలో లో ఉన్నా సార్ నాకు ఇది అర్థమైతలేదు సార్ నేను చేయగలనా అని ఆ మోటివేషన్ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ మిమ్మల్ని ఇంకా బూస్ట్ చేస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అయితే చాలా 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 బాగా జరిగింది. అయితే మీ దగ్గరికి రమేష్ అకాడమీ నుంచి ఎవరైతే మేకప్ ఆర్టిస్టులు వచ్చారో ఎలా చేశారు, ఎలా జరిగింది, ఎక్స్పీరియన్స్ ఏంటండి? లాస్ట్ మూమెంట్లో రమేష్ మేకప్ అకాడమీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో నాకు మొత్తం నాతో పాటు కలిపి మా సిస్టర్ అండ్ మా మదర్ ఇల్లా వాళ్ళందరూ కలిపి జస్ట్ ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు మేకోవర్కి. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే ఎవరినైనా పంపించమంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ టీమ్ని ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ టీమ్ని పంపించారనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను చెప్తాను. సో వీళ్ళంతా వాళ్ళ స్టూడెంట్స్. సో సెలబ్రిటీ టీమ్ వచ్చి నాకు మా సిస్టర్కి చేశారు. సో వీళ్ళేమో మా మదర్కి, సో మిగతా పర్సన్స్ అందరికీ చేశారు. సో యాక్చువల్లీ నేను నా మాటల్లో చెప్పడం కాదు, ఐ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్ లైక్ హూ ఎవర్ కేమ్ టు మై ఫంక్షన్. సో that's where I just got happy. So it was a wonderful experience. They all made me so special and thank you to all of you. And tanu starry drape చేశారు, తను మేకప్ హెయిర్ అలా చేశారనమాట. సో మా ఎక్స్పీరియన్స్ అనే కాదు యాక్చువల్లీ. సో నాకు కొంచెం భయం ఏముందంటే, సో నాకంటే తెలుసు లైక్ హౌ టు డీల్ విత్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఆల్. మా మదర్ ఇల్లా మా కజిన్స్ కానీ సో వాళ్ళకి తెలీదు. సో కాకపోతే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి వేసిన లుక్తోని. సో నా లుక్ చూసారు కదా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద వాట్ ఎవర్ సర్వీస్ దే హ్యావ్ గివెన్ మీ. వాళ్ళైతే చాలా 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 హ్యాపీ. కానీ ఈవెంట్లో చాలా బిజీ ఉండడం వల్ల అసలు ఛాన్సే లేదు, మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. సో ఫైనల్గా పంపించేస్తున్నాను. బట్ వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.